నా చేతికిచ్చి వెళ్ళిపోయారేంటి? దీన్ని ఎలా అయినా జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళాలి. కానీ ఎలా? హలో శ్రీమతి గారు, ఏంటి ఇలా వెళ్ళగానే అలా గుర్తొచ్చానా? మోయలేనంత భారం నా భుజాల మీద ఉంది. కాస్త సాయం చేస్తారేమోనని ఫోన్ చేశాను. అంత మోయలేని భారం ఏంటో? బంగారు నగలు. బంగారు నగల? అవును తారక్ సార్, అసలేం జరిగిందంటే ఆ నీలవేణికి ఆ నగల బ్యాగ్ అప్పచెప్పేసి ఇంటికి వెళ్ళిపోమనండి. ఈ నీలవేణి ఖచ్చితంగా తారక్కి ఫోన్ చేస్తున్నట్టుంది. తారక్ గాని వచ్చాడంటే అనుకున్నది ఏది జరగదు. ఈలోపే నేను వేసిన ప్లాన్ని పర్ఫెక్ట్ గా ఫినిష్ చేయాలి. అది తారక్ సార్ జరిగింది. అన్ని నగలతో నడి రోడ్లో నిన్నెలా వదిలేశారు? ఇంకా ఏదో షాపింగ్ ఉందట, అందుకే వాళ్ళు కార్లో వెళ్ళిపోయారు. నన్ను నగలతో పాటు ఇంటికి వెళ్ళిపోమన్నారు. అసలు వీళ్ళకి బుర్రుండి ఇలాంటి పని చేస్తారా, లేకపోతే బుర్ర తక్కువ ఇలా చేస్తారా? నాకు మాత్రం అర్థం కావట్లేదు. పోనీలేండి తారక్ సార్, మీరు ఫ్రీగా ఉంటే వస్తారా? ఇద్దరం కలిసి కార్లో వెళ్ళిపోదాం. ఒకవేళ మీరు బిజీగా ఉంటే చెప్పండి, పర్వాలేదు, నేను ఆటోలో వెళ్ళిపోతాను. నీకంటే నాకు ఎక్కువ ఏది కాదు నిలవేణి. నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. అలాగే తారక్ సార్. मुझे थोड़ा मदद चाहिए माँ. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు కొంచెం సాయం చాయే మేడం. సాయం చేయాలా? నేనా? అవును అమ్మా, మేరా బేటా హాస్పిటల్లో ఉన్నాడు అమ్మా, ఆపరేషన్ చేయాలి. దానికి బహుత్ పైసా చాయే, మీరు కొంచెం హెల్ప్ చేయండి అమ్మా. అయ్యో అవునా? మీకు సాయం చేయడానికి ఇప్పుడు నా దగ్గర ఏం లేవమ్మా, ఏమనుకోకండి. అలా అనకండి అమ్మా. అయ్యో, మేరా బేటా ప్రాణం ఆప్కా హాత్ మే హై మేడం. అమ్మా ప్లీజ్ అమ్మా. అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి? ఇవిడికి ఏం ఇవ్వాలి? అమ్మా ఏదో ఒకటి ఇచ్చి సాయం చేయండి అమ్మా. మేడం మీ కాళ్ళు పట్టుకుంటా మేడం. ఆహా వద్దు, ఒక్క నిమిషం.